నేను ఎప్పుడు అంటాను, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని నువ్వు మొదట వెతికితే నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. నువ్వు వాటి కొరకు ఏడవలసిన పని లేదు. ఆకాశ పక్షులు చూడు, అవి ఏం విత్తవో కొయ్యవో, కానీ ఏ పూట తిండి లేక నేల మీద పడరు. అడవి పూలను చూడు, అవి అలంకరించబడిన విధానాన్ని చూడు. సొలొమోనుకు తనకి కలిగిన మొత్తం ఐశ్వర్యంలో కూడా, మహిమలో కూడా, హీ వాజ్ నాట్ సో కలర్ఫుల్. గాడ్ నోస్ వాట్ టు గివ్ యూ. నీకు కావాల్సింది నీకు అనుగ్రహించే దేవుడు. నీ కోరిక నువ్వు అడిగి ఐ విష్ ఐ హ్యావ్ దిస్ అంటే జీని కాదు, కానీ నీ జీవితంలో ఒక ఉద్దేశంతోనే అన్ని ఇస్తాడు. నువ్వు ఒక ఉద్దేశం కొరకు బ్రతకాలని. దేర్ షుడ్ బి ఎ పర్పస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డూ యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్? వాట్ ఈస్ యువర్ పర్పస్? ఫర్ హూజ్ నేమ్, ఫర్ హూజ్ గ్లోరీ, ఫర్ హూజ్ థింగ్, ఫర్ వాట్? ఈరోజు ప్రభు వేడుకుంటున్నాడండి, ఆయన దగ్గరికి రావాలని, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తిగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తిగా, నిజ క్రైస్తవుడిగా. ఏ క్రిస్టియన్ విల్ నెవర్ బి ఎ రెబెల్.